మీరు కారు కొనుక్కుంటున్నారా? వెహికల్ కాస్ట్ ఓకే, కానీ ట్యాక్సుల మోత ఎక్కువని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, లైఫ్ ట్యాక్స్ 2 లక్షల వరకు తగ్గించేస్తారు. మీరు చేయాల్సింది వైజాగ్లో కొన్న కారుకు భారత్ సిరీస్కు అంగీకరించడమే. ఇదేదో బంపర్ ఆఫర్ అనుకుంటున్నారా? కాదు, పక్కాగా అక్రమ దందా. వైజాగ్లో కొందరు వాహన డీలర్లు మోసం ఇప్పుడు రవాణా శాఖను కుదిపేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో BS3 వాహనాలు అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం మరుగున పడక ముందే సరికొత్త దందాకు తెరలేచింది. భారత్ సిరీస్ పేరుతో విశాఖలో వాహన డీలర్ల అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. లైఫ్ ట్యాక్స్ రూపంలో లక్షల రూపాయలు మిగులుతాయని వాహనదారులకు ఆశ చూపించి సాగిస్తున్న మోసం గుట్టును రట్టు చేసింది రవాణా శాఖ. ఒక్క విశాఖలోనే ఏడాది కాలంలో 400కు పైగా వాహనాలు BS రిజిస్ట్రేషన్ జరిగినట్టు గుర్తించారు. వాహనాల అమ్మకాల్లో అక్రమాలకు బాధ్యులైన డీలర్ల లైసెన్సులు RTA వర్గాలు సస్పెండ్ చేశాయి. ఇప్పటివరకు 4 కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వ ఆదాయానికి గండిపడినట్టు గుర్తించగా బాధ్యులైన షోరూంలపై చర్యలు మొదలయ్యాయి. భారత్ సిరీస్ మోసాలపై రవాణా శాఖ స్పెషల్ డ్రైవ్ ప్రారంభించగా తీగ లాగితే డొంకంతా కదులుతోంది. విశాఖలో కొన్న 100 కార్లకు ఈశాన్య రాష్ట్రాల అడ్రస్లు, తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించినట్టు గుర్తించారు. విశాఖలో దాదాపు 18 కార్ల షోరూంలున్నాయి. వీటి ద్వారా ప్రతి ఏటా 100ల సంఖ్యలో కార్లు అమ్ముడవుతూ ఉంటాయి. షోరూంలలోనే టెంపరరీ రిజిస్ట్రేషన్ TR ఇచ్చి వాహనాన్ని డెలివరీ ఇస్తారు డీలర్లు. ఆ తర్వాత రవాణా శాఖ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేసి నంబర్ కేటాయిస్తుంది. ఇందుకోసం కారు విలువలో 17% వరకు లైఫ్ ట్యాక్స్ కట్టాలి. ఒక్కో కారుకు దాని ధరను బట్టి 1,00,000 నుంచి 2.5 లక్షల వరకు ఉంటుంది. కాగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థలు, డిఫెన్స్ సిబ్బంది, ఇంకా 4-5 రాష్ట్రాల్లో కార్యాలయాలున్న ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారికి BS రిజిస్ట్రేషన్ చేయించుకునే సౌలభ్యం ఉంది. వీరికి లైఫ్ ట్యాక్స్ చెల్లింపు విషయంలో కొన్ని మినహాయింపులు కల్పించారు. BS రిజిస్ట్రేషన్ చేయిస్తే కారు విలువలో 4% లైఫ్ ట్యాక్స్ కింద ఆయా రాష్ట్ర రవాణా శాఖకు ప్రతి 2 ఏళ్లకు ఒకసారి చెల్లిస్తే సరిపోతుంది. ఏపీలో BH రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే వేరే రాష్ట్రంలో పర్మనెంట్ లేదా వర్కింగ్ అడ్రస్ సమర్పించాల్సి ఉంటుంది. ఈ వెసులుబాటును అడ్డుపెట్టుకొని కొన్ని షోరూంలు అడ్డగోలుగా వ్యవహరిస్తూ మోసాలకు పాల్పడుతున్నాయి. BS రిజిస్ట్రేషన్లకు కొనుగోలుదారులు అంగీకరిస్తే అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ వంటి రాష్ట్రాలలో పత్రాలు పుట్టించి అక్రమాలు చేస్తున్నారు. కారు విలువపై కేవలం 4% అంటే కేవలం 15,000 వసూలు చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. ఇక్కడితో డీలర్ల దందా ముగిస్తే వాహనదారుల కష్టాలు ఇక్కడి నుంచే మొదలవుతాయి. నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేయించిన వాహనాలు తనిఖీల్లో పట్టుబడితే అక్కడికక్కడే వాహనాన్ని సీజ్ చేస్తున్నారు. కారు యజమానులు తిరిగి రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు వీలుగా 17% లైఫ్ ట్యాక్స్ పేరుతో జరిమానా కింద 25,000 చెల్లించాలి. సో బీ కేర్ఫుల్ అంటోంది రవాణా శాఖ. మన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి, తర్వాత కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకి, అంతేకాకుండా 4 లేదా ఎక్కువ స్టేట్స్లో పనిచేసే ప్రైవేటు వ్యక్తులకి, ప్రైవేటు ఎంప్లాయీస్కి ఒక ఫెసిలిటీ కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ BH సిరీస్ని తీసుకురావడం జరిగిందండి. అయితే దీనిలో ఉన్న చిన్న చిన్న లూప్ హోల్స్ని ఆధారంగా చేసుకొని కొంతమంది